Hi friends, good morning. My name is Teja. ఈ ఛానల్ పేరు టీకే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. దీంట్లో మనం పైథాన్ గురించి నేర్చుకుందాం. ఈరోజు ఫస్ట్ క్లాస్గా మనం పైథాన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, అలాగే కంపైలర్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ కంపైలర్, అలాగే వాట్ ఈజ్ ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్, అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనం అసలు పైథాన్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఈజ్ యాన్ పైథాన్ ఈజ్ యా ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ఆర్ మల్టీ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ విత్ ఈజీ సింటాక్స్ అండ్ డైనమిక్ సెమాంటిక్స్. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, అలాగే మల్టీ పర్పస్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట. అన్నిటి అన్ని లాంగ్వేజెస్తో పోల్చుకుంటే, అన్ని లాంగ్వేజెస్ అంటే సి కానీ, C++ కానీ, నెక్స్ట్ జావా కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. ఈ లాంగ్వేజెస్ అన్నిటితో పోల్చుకుంటే ఈ పైథాన్ అనేది వెరీ ఈజీ లాంగ్వేజ్. అలాగే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే షార్ట్ ఫామ్లో ఊప్స్ లాంగ్వేజ్ అంట. ఊప్ లాంగ్వేజ్. అలాగే దీన్ని ఎప్పుడు కనిపెట్టారు అంటే రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991లో దీన్ని రిలీజ్ చేశారు. అలాగే దీన్ని రిలీజ్ చేసిన, అంటే క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరంటే గైడో వ్యాన్ వ్యాన్ గైడో వ్యాన్ రొస్సమ్ అనమాట. దీని పేరు అనమాట. ఎవరైనా పైథాన్ క్రియేటర్ అన్నమాట. ఏంటిది? పైథాన్ అంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఆర్ కంపైలర్డ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే ఆ, దీని సింటాక్స్ అనేది వెరీ ఈజీగా ఉంటుంది. అలాగే ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. దానికి లాగానే పైథాన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారనేది మనం చూస్తే 1991లో దీన్ని రిలీజ్ చేస్తాం జరిగింది. అసలు పైథాన్ ఎవరు క్రియేట్ చేశారంటే గైడో వ్యాన్ రుస్సుమన్. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసరికి అసలు కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్, వాట్స్ ద మీనింగ్ దట్? A compiler is a complex piece of software whose job is convert source code to mission code. అంటే ఏం లేదంట. మనం చూస్తే కంపైలర్ అనేది ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ which can which can use
to convert source code to mission understandable code. Source code to mission understandable కోడ్. అర్థమైందా? కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే సోర్స్ కోడ్ నుంచి మిషన్ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు మనం రాసిన కోడ్ అనేది సిస్టమ్కి అర్థం అవ్వాలి. ఐ మీన్ కంప్యూటర్కి అర్థం అవ్వాలి. అంటే ఒక కమ్యూనికేషన్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు, మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మనం మాట్లాడే తెలుగు వాళ్ళకి అర్థం అవ్వదు. కాబట్టి మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతే అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఈజీగా కూడా మన వర్డ్స్ అనేవి అతనికి అర్థమవుతూ జరుగుతుంది. అలా అర్థమయ్యి ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇది కూడా అంటే ఏంటంటే మిషన్కి మనం మాట్లాడే లాంగ్వేజ్ అర్థం కాదు. మనం తెలుగు మాట్లాడుతాం, దానికి అర్థం కాదు. దాన్ని ఇంగ్లీష్ వర్డ్స్లో కన్వర్ట్ చేసి మనం ఇంగ్లీష్ వర్డ్స్లో కన్వర్ట్ చేస్తామంటే మనం రాసేది ఏంటంటే దాని పేరు ఏంటంటే సోర్స్ కోడ్ అంటారు. ఆ సోర్స్ కోడ్ అనేది మనం సిస్టంలో ఒక మెసేజ్గా పాస్ చేసినప్పుడు ఆ మెసేజ్ని సిస్టమ్ అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ పైథాన్ లాంగ్వేజ్ ద్వారా ఈ సోర్స్ కోడ్ అనేది రాస్తాము. సోర్స్ కోడ్ అనేది మిషన్ అండర్స్టాండబుల్ కోడ్, కంప్యూటర్ అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా మార్చడానికి ఉపయోగపడేదే ఈ యొక్క కంపైలర్. అర్థమైందా? ఈజీగా చెప్పాలంటే కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద సోర్స్ కోడ్ టు మిషన్ అండర్స్టాండబుల్ కోడ్. అలాగే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? అసలు ఎందుకు ఉపయోగిస్తారు? కంపైలర్ అంటే ఏంటి? కన్వర్ట్ సోర్స్ కోడ్ టు మిషన్ అండర్స్టాండబుల్ కోడ్. అలాగే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే అలాగే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాం మనం. కంపైలర్‌లో మనం సోర్స్ కోడ్ టు మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌గా కన్వర్ట్ చేసినప్పుడు, మనం ఇచ్చిన ఫైల్ అనేది .pyతో సేవ్ చేస్తాం. పైథాన్‌లో రాస్తున్నాం కాబట్టి. .py. అలాగే సి లాంగ్వేజ్‌లో రాసేటప్పుడు .cతో సేవ్ చేస్తాం. ఇక్కడ పైథాన్‌లో మనం కోడ్ రాస్తున్నాం కాబట్టి .pyతో కోడ్‌ని మన సిస్టమ్‌లో సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసినప్పుడు అది కంపైల్ చేసినప్పుడు సోర్స్ కోడ్ టు మిషన్ కోడ్ ఆ .py కాస్త ఏమవుతది అంటే .exe ఫైల్‌గా కన్వర్ట్ అవుతది. అంటే ఎగ్జిక్యూటబుల్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతది. అంటే రెడీ అవుతది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాకి రెడీ అవుతది. అంటే ఇక్కడ ఏది ఎలా కన్వర్ట్ అయ్యిద్దనేది మనం చూస్తే .pyc .pycగా మనం కన్వర్ట్. హ్మ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ గురించి మాట్లాడదాం. యాన్ ఇది కూడా ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామే. ఇంటర్ప్రిటర్ is the software program which used to convert the source code to mission code, but it does that line by line. అర్థమైందా?
ఇంటర్ప్రిటర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇది కూడా ఒక సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్గా, ఐ మీన్ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. కానీ లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. ఒక లైన్లో మిస్టేక్ ఉంటే మనం రాసిన కోడ్లో ఒక లైన్లో ఏమైనా ఎర్రర్ వచ్చిందని ఏమన్నా ఎర్రర్ కానీ ఉంటే అది మనకి లైన్ బై లైన్ చెక్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ అక్కడ ఆగిపోతాం. అర్థమైందా? దీన్నే మనం ఇంటర్ప్రిటర్ అంటాం. అలాగే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? ఈ కంపైలర్ లాంగ్వేజెస్ వల్ల యూజ్ ఏంటి? యూజెస్, ఐ మీన్ అడ్వాంటేజెస్, అలాగే డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంపైలర్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఫైల్ కంపైలర్ లాంగ్వేజ్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ వన్, ఇది ప్రైవేట్ కోడ్ అన్నమాట. కంపైలర్ లాంగ్వేజ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ కోడ్. అంటే ఎవరికి కనిపించదు ఇది కోడ్ పబ్లిక్గా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. రెండోది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాను కోడ్. అలాగే ఫుల్లీ ఆప్టిమైజ్. ఫస్ట్ ఏంటి? ప్రైవేట్ కోడ్. సెకండ్ది ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. థర్డ్ది ఫుల్లీ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ కంపైలర్ లాంగ్వేజ్ వల్ల అడ్వాంటేజెస్ చూసాం కదా, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్, నో పోర్టబిలిటీ. సెకండ్ వచ్చేసరికి ఎక్స్ట్రా కంపైలేషన్ స్టెప్. కంపైలేషన్ స్టెప్ అన్నమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది కంపైలర్డ్ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ గురించి కాదు. ఇంటర్ప్రిటర్ అడ్వాంటేజెస్ ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటంటే పోర్టబుల్. We can use these interpreted languages, easy to share our code. పోర్టబుల్ అంటే అదనమాట. సెకండ్ వచ్చేసరికి ఈజీ డీబగ్గింగ్. ఈజీ డీబగ్గింగ్ అంటే ఒక కోడ్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎర్రర్స్ వస్తే లైన్ బై లైన్ చెక్ చేస్తూ ఈజీగా డీబగ్ అంటే ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయొచ్చు. ఈ టూ పాయింట్స్ అడ్వాంటేజెస్ అనమాట ఏంటి? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్. అలాగే డిసడ్వాంటేజెస్ చూస్తే డిసడ్వాంటేజెస్ ఏంటిది? ఫస్ట్ వన్ వచ్చేసరికి రిక్వైర్స్ ఇంటర్ప్రిటర్. ఇప్పుడు ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ కాబట్టి ఆ, ఖచ్చితంగా ఇంటర్ప్రిటర్ అనేది కావాలి, లేకపోతే ఇది వర్క్ చేయదు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి స్లోవర్. ఇది స్లోగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి పబ్లిక్ కోడ్. పబ్లిక్ కోడ్ ఈ పబ్లిక్ కోడ్ అంటే ఎవరైనా సరే ఈ కోడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది కంపైలర్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అన్నమాట. సో అర్థమైంది కదా? ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? వాట్ ఈజ్ పైథాన్, పైథాన్ అనేది ఏంటి, అలాగే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, అలాగే కంపైలర్ గురించి, ఇంటర్ప్రిటర్ గురించి, ఆ, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఇండెంటేషన్ గురించి మాట్లాడదాం.
ఇండెంటేషన్ అంటే బేసిక్స్ ఆఫ్ ఇండెంటేషన్, అలాగే దాని యొక్క పర్పస్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అలాగే రూల్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం.